నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఒకప్పుడు ఇస్లామిక్ సోదర దేశాలుగా మిత్ర దేశాలుగా ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు నేడు యుద్ధ క్షేత్రంలో తలపడుతున్నాయి. సరిహద్దుల్లో తుపాకుల మోత, గగనతరంలో యుద్ధ విమానాల గర్జనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టిన డ్యూరాండ్ లైన్ కథేంటి? ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలో నిజమెంత? ముందు చూస్తే నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. నిన్నటిదాకా ఒకరినొకరు తోడు నీడ అనుకున్న దేశాలు ఇప్పుడు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే స్థాయికి చేరాయి. ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు ఇప్పుడు యుద్ధ భూమిలో తలపడుతున్నాయి. సరిహద్దుల్లో తూటాల వర్షం కురుస్తోంది. ఆకాశం నుంచి నిప్పుల వాన కురుస్తోంది. ఆఫ్ఘాన్ను అడ్డం పెట్టుకుని భారత్ను ఇబ్బంది పెట్టాలనుకున్న పాకిస్తాన్కు ఇప్పుడు అదే ఆఫ్ఘాన్ ముళ్ల కంచెగా మారింది. శుక్రవారం తెల్లవారుజాము ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న వేళ పాకిస్తాన్ వైమానిక దళం యుద్ధ విమానాలు గర్జించాయి. ఆఫ్ఘనిస్తాన్లోని కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ విరుచుకుపడింది. అడకత్తెరలో పోకచక్కలాగా సరిహద్దు ప్రజలు భయంతో వణికిపోయారు. ముఖ్యంగా కాబూల్, కాందహార్, పక్తికా వంటి వ్యూహాత్మక నగరాల్లో ఉన్న ఆఫ్ఘాన్ ఆర్మీ పోస్టులు, శిక్షణా శిబిరాలను పాక్ బాంబులతో ధ్వంసం చేసింది. ఈ దాడులకు పాక్ రక్షణ శాఖ ఒక కారణమని వెల్లడించింది. సరిహద్దు వెంట ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయని, గతంలో ఆఫ్ఘాన్ దళాలు జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ ఆపరేషన్ చేపట్టామని ప్రకటించింది. అంటే తిట్టినవాడు పడ్డాడు, కొట్టినవాడు చచ్చాడు అన్నట్టు ఒకరి మీద ఒకరు పంతానకు పోయి సరిహద్దును రణరంగం చేశారు. యుద్ధం మొదలయ్యాక రెండు దేశాల మధ్య మైండ్ గేమ్ మొదలైంది. ఎవరి లెక్కలు వారు చెప్తున్నారు. గోడ మీద పిల్లిలాగా నిజం ఎటువైపు ఉందో తెలియనంతగా పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడుతున్నాయి. పాక్ చేసిన దాడుల్లో తాము తక్కువ తినలేదని ఆఫ్ఘన్ అంటోంది. ఈ పోరులో పాకిస్తాన్కు చెందిన 55 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ ధీమాగా చెప్తోంది. ఆఫ్ఘాన్ చెబుతున్నది పచ్చి అబద్ధమని పాక్ కొట్టిపారేసింది. తమ వైపు కేవలం 2 సైనికులు మాత్రమే మరణించారని, మరో 3 గాయపడ్డారని వివరణ ఇచ్చింది. అయితే ఆఫ్ఘన్ వైపు జరిగిన నష్టం భారీగా ఉందని పాక్ చెప్పుకొచ్చింది. తమ దాడుల్లో 133 మంది ఆఫ్ఘన్ సైనికులు హతమయ్యారని, 200 మందికి పైగా గాయపడ్డారని పాక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకప్పుడు రక్షణ కోసం గీసుకున్న గీత ఇప్పుడు రెండు దేశాల మధ్య నిప్పురాజేస్తోంది. అటు ఆఫ్ఘాన్ శతఘ్నులు, ఇటు పాక్ సైన్యం మధ్య నలుగుతున్న ఆ రేఖే డ్యూరాండ్ లైన్. 130 ఏళ్ల క్రితం ఒక అధికారి పెన్నుతో గీసిన గీత నేడు వేలాది మంది రక్తంతో తడుస్తోంది. బ్రిటిష్ పాలనలో ఉన్న భారత్ను రష్యా సామ్రాజ్యం నుండి రక్షించుకోవడానికి ఒక బఫర్ జోన్ అవసరమైంది. అప్పుడు పుట్టిందే ఈ డ్యూరాండ్ లైన్. 1893 నవంబర్ 12న బ్రిటిష్ ఇండియా అధికారి సర్ మోర్టిమర్ డ్యూరాండ్, ఆఫ్ఘన్ అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య ఈ సరిహద్దు ఒప్పందం జరిగింది. సుమారు 2640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఇది. అప్పట్లో అమీర్పై ఒత్తిడి తెచ్చి ఈ ఒప్పందం చేయించుకున్నారని, ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని ఆఫ్ఘాన్ వాదన. అటు బ్రిటిష్, ఇటు రష్యా ఆధిపత్య పోరులో ఆఫ్ఘాన్ ప్రజల బతుకులు ఈ గీతతో 2 ముక్కలయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ ఈ సరిహద్దును తిరస్కరించడానికి ప్రధాన కారణం కాలపరిమితి. ఈ ఒప్పందం కేవలం 100 ఏళ్ల కాలానికి మాత్రమే కుదిరిందని ఆఫ్ఘన్ బలంగా నమ్ముతోంది. అంటే 1993తోనే ఈ డ్యూరాండ్ లైన్ చెల్లుబాటు ముగిసిపోయిందని వారి వాదన. పాకిస్తాన్ 1947లో ఏర్పడినప్పుడు బ్రిటిష్ వారి నుంచి వారసత్వంగా ఈ భూభాగాన్ని పొందామని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం దీనికి గడువు అనేది లేదని వాదిస్తోంది. డ్యూరాండ్ లైన్ కేవలం మ్యాప్ మీద గీత కాదు, అది ఒక జాతిని రెండుగా చీల్చిన కత్తి. ఈ గీత పష్తూన్ తెగలను 2 దేశాల్లోకి విడదీసింది. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు, బంధువులు ఇప్పుడు 2 వైపులా శత్రువుల్లా మిగిలిపోయారు. మాకు పాకిస్తాన్తో అసలు సరిహద్దు అనేదే లేదు అని తాలిబాన్లు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. పష్తూన్లు ఉన్న ప్రాంతమంతా ఆఫ్ఘనిస్తాన్దే అని వారి వాదన. 6 నెలలు సాము చేసి మూలన పడ్డ ముసలమ్మను కొట్టినట్లు దశాబ్దాలుగా యుద్ధాలతో నలిగిన ఆఫ్ఘాన్ ఇప్పుడు ఈ సరిహద్దు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
సరిహద్దు నుంచి ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకుంటామంటూ పాకిస్తాన్ ఈ 2640 కిలోమీటర్ల వెంబడి భారీ కంచె నిర్మించడం మొదలుపెట్టింది. దీన్ని ఆఫ్ఘన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాలిబాన్ సైనికులు పలుచోట్ల పాక్ వేసిన కంచెను పీకేయడం, పోస్టులను ధ్వంసం చేయడం నిత్యకృత్యమైంది. దీనివల్ల సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలు కనీసం తమ పొలాలకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తోంది. ఐక్యరాజ్య సమితి మరియు మెజారిటీ దేశాలు డ్యూరాండ్ లైన్ను ఆఫ్ఘన్ పాక్ అధికారిక సరిహద్దుగానే గుర్తిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆఫ్ఘన్ ప్రజల సెంటిమెంట్ దీనికి భిన్నంగా ఉంది. ఒప్పుకున్నవాడు ఒక్కడే, ఒప్పించిన వారు వేల మంది అన్నట్లుగా ఈ వివాదం ముదిరిపోతోంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఉంది ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి. నిన్నటి వరకు తాము పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు పాకిస్తాన్ను కాటేస్తోంది. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్న దాడులతో పాక్ అట్టడుగుతోంది. దీని వెనుక ఆఫ్ఘన్ తాలిబాన్ల హస్తం ఉందంటూ పాక్ రక్షణ శాఖ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసియా ఖండంలో సెగలు పుట్టిస్తున్నాయి. పాకిస్తాన్ గడ్డపై ఇప్పుడు రక్తం ఏరులై పారుతోంది. వరుస బాంబు దాడులు, సైనిక పోస్టుల మీద మెరుపు దాడులతో దేశం అతలాకుతలమవుతోంది. వీటన్నిటికీ కారణం తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల భావజాలంతోనే ఏర్పడ్డ ఈ సంస్థ ఇప్పుడు పాకిస్తాన్లో కూడా కఠినమైన ఇస్లామిక్ పాలన రావాలని కోరుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేసి తుపాకీ నీడలో పాలన సాగించాలన్నదే వీరి ప్రధాన ఉద్దేశం. ఈ ఆశయమే ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి ఉగ్రవాదులకు మధ్య భారీ యుద్ధానికి దారితీసింది. తాము నమ్మిన ఆఫ్ఘనిస్తానే తమ శత్రువులకు ఆశ్రయం ఇస్తోందని పాక్ ఆరోపిస్తోంది. టీటీపీ ఉగ్రవాదులు ఆఫ్ఘాన్ గడ్డపై సురక్షితంగా తలదాచుకుంటూ అక్కడి నుంచి వచ్చి పాక్ సైన్యంలో దాడులు చేస్తున్నారని ఇస్లామాబాద్ వాదిస్తోంది. మీ దేశంలో మా శత్రువులకు స్థానం కల్పించటం అంటే మాపై నేరుగా యుద్ధం ప్రకటించటమే అని పాక్ రక్షణ శాఖ హెచ్చరించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే పాక్ ఆరోపణలను ఆఫ్ఘన్ తాలిబాన్లు తోసిపుచ్చుతున్నారు. తమ భూభాగం నుంచి ఎలాంటి దాడులు జరగడం లేదని, పాక్ తన అంతర్గత సమస్యలను తమపై నెట్టేయాలని చూస్తోందని వారు కౌంటర్ ఇస్తున్నారు. రెండు పొరుగు దేశాల మధ్య నెలకొన్న ఈ మాటల యుద్ధం ఏ క్షణంలోనైనా సాయుధ పోరాటంగా మారే అవకాశం ఉంది. గత 2 ఏళ్లుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. పాక్ సైన్యం నిర్మిస్తున్న కంచెను ఆఫ్ఘన్ తాలిబాన్ సైనికులు అనేక చోట్ల ధ్వంసం చేస్తున్నారు. మా అనుమతి లేకుండా కంచె ఎలా వేస్తారు అని వారు నిలదీస్తున్నారు. వాస్తవానికి డ్యూరాండ్ లైన్ను ఆఫ్ఘనిస్తాన్లోని ఏ ప్రభుత్వం కూడా అధికారికంగా గుర్తించలేదు. ఇరు దేశాల మధ్య కాల్పులు జరగడం, సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోవడం ఇప్పుడు నిత్యకృత్యమైంది. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాలు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అప్పుల ఊబిలో పాకుంటే కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ఆఫ్ఘన్ ఉంది. మరి ఇలాంటి సమయంలో యుద్ధం అవసరమా అన్న ప్రశ్నకు విశ్లేషకులు ఆసక్తికరమైన సమాధానమిస్తున్నారు. సొంత ఇంటి సమస్యలు తీర్చలేనప్పుడు పొరుగువాడితో గొడవ పెట్టుకుని ప్రజల దృష్టిని మరల్చడం రాజకీయాల్లో పాత పద్ధతే. ప్రజల్లో దేశభక్తిని రగిలించి తమ వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి ఈ సరిహద్దు ఘర్షణలు ఇరు దేశాల పాలకులు వాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటికి నిప్పంటుకున్నప్పుడు పొరుగువాడితో గొడవ పడటం తెలివైన పని కాదు. సొంత దేశంలోని ఆర్థిక వైఫల్యాల నుంచి, ప్రజల అసంతృప్తి నుంచి దృష్టి మళ్లించటానికే ఇరు దేశాల పాలకులు దేశభక్తి కార్డును వాడుకుంటున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదు. తుపాకీ గుండుకు మతం ఉండదు. దానికి ప్రాణం తీయడం మాత్రమే తెలుసు. మరి ఈ మిత్రదేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయా, లేక మరింత రక్తపాతానికి దారితీస్తాయా అన్నది వేచి చూడాలి.